ఆల్ ఒబేసిటీ మనం బేసిక్గా ఈ ఒబేసిటీ అనేది పెద్దవాళ్ళలో చూస్తున్నాం, ఒబేస్గా ఉన్నారని చెప్పి చాలామంది మాట్లాడుకుంటుంటారు, వింటాం. బట్ ఈ మధ్య కాలంలో ట్రెండ్ అవుతున్న పదం చైల్డ్ ఒబేసిటీ. అంటే ప్రపంచంలో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది ఈ చైల్డ్ ఒబేసిటీలో, అందులోనూ తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అసలు పిల్లలకి ఫుడ్ పెట్టే విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఎస్పెషల్లీ మనం స్కూల్ గోయింగ్ కిడ్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. వాళ్ళలో ఒబేస్గా ఉన్న వాళ్ళు చాలామంది మనకి ఈ మధ్యకాలంలో కనబడుతున్నారు. హాస్పిటల్స్ చుట్టూ పేరెంట్స్ కూడా తిరుగుతున్నారు. అసలు ఈ చైల్డ్ ఒబేసిటీకి కారణం ఏంటి? అంటే మారిన ఫుడ్ కల్చర్ ప్రాబ్లమా ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డైటీషియన్ గౌరీప్రియ గారు. మాట్లాడదాం. చైల్డ్ ఒబేసిటీకి సంబంధించి పేరెంట్స్కి ఎలాంటి టిప్స్ ఇద్దారో చూద్దాం. హలో డాక్టర్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు చైల్డ్ ఒబేసిటీ అనేది ట్రెండింగ్ వర్డ్ అనుకోవచ్చా? అసలు ఏంటి, ఎక్కడ చూసినా కూడా కిడ్స్ ఒబేస్గా ఉంటున్నారని చెప్పి పేరెంట్స్ వాళ్ళని పట్టుకొని హాస్పిటల్స్ చుట్టూ డైటీషియన్స్ చుట్టూ తిరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. స్పెషల్లీ మనం ఈరోజు స్కూల్ గోయింగ్ కిడ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఈ చైల్డ్ ఒబేసిటీ అంటే ఏంటి? సో చైల్డ్ ఒబిసిటీ అండ్ ట్రెండ్ అవుతుందా అంటే అది ఎప్పటి నుంచో ఉన్న కాన్సెప్ట్, ఎప్పటి నుంచో ఉన్న ఒక టాపిక్. ఏదంటే కంపల్సరీగా డిస్కస్ చేయాల్సిన టాపికే. చాలామందికి కూడా ముందైతే ఎలా ఉండేది అంటే ఓకే, ఒకవేళ స్కూల్ గోయింగ్ కాబట్టి యాక్టివ్గానే ఉంటారు, తినేటప్పుడు ఎలాగో తగ్గుతారు కాబట్టి ఇష్టం వచ్చిన ఫుడ్ అన్ని అంటే ఆర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఇచ్చినా కూడా పర్వాలేదు, స్కూల్కి వెళ్తున్నారు కదా, యాక్టివ్గా ఉన్నారు కదా, పెట్టచ్చు అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఎక్కువ అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా తగ్గిపోయినాయి అంటే తినడం. అట్లీస్ట్ 90s కిడ్స్ అయితే అట్లీస్ట్ ఒకేసారి బ్యాగ్ లంచెస్ మీద ఎక్కువ డిపెండెంట్ అయి ఉండేవాళ్ళు. ప్యాకెట్ ఫుడ్ తగ్గించి ఆర్ ఎప్పుడో ఒకసారి అనేది తీసుకునేవాళ్ళు. ఈ జనరేషన్ కిడ్స్కి ఎలా అయిపోయింది అంటే కంపల్సరీ ప్యాకెట్ ఫుడ్ ఎవ్రీ డే అన్నట్టుగా అయిపోయింది అనమాట. సో అలా అయిపోయినప్పుడు ఒబెసిటీ అనేది ఒక పెద్ద కన్సర్న్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు వచ్చే అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని డెఫినెట్లీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ న్యూట్రిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ స్కూల్. స్కూల్ నుంచి పిల్లలకి ఎప్పుడైతే కరెక్ట్గా ఈ హ్యాబిట్ అనేది మనము స్టార్ట్ చేయాలి అని చెప్తామో అప్పుడే వాళ్ళకి అది రిజిస్టర్ అయ్యి అప్పుడే ఆ హ్యాబిట్ అనేది మొదలవుతుంది, ఈ ఒబేసిటీ రాకుండా ఉంటుంది. మ్యామ్, ఇప్పుడు ఒక కిడ్ ఒబేస్గా ఉన్నారు అని పేరెంట్స్ గుర్తించాలి అంటే వెయిట్, అంటే వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నారు, వాళ్ళ హైట్ ఎంత ఉంది, వాళ్ళ వెయిట్ ఎంత ఉంది అనేది వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? సో జనరల్గా ఏంటి అంటే స్కూల్ కిడ్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనకి ఒక ఏజ్ ప్రకారం వెయిట్ బట్టి, అంటే వెయిట్ ఎలా ఉంటుంది అంటే ఏజ్ బట్టి వెయిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఏజ్ ఉందండి, లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 years వరకు అనుకోండి, ఓకే, మాకు గ్రోత్ చార్ట్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళ ఏజ్ చూసి వాళ్ళ హైట్ చూసి, హైట్ బట్టి వెయిట్ ఉండదు వాళ్ళకి, ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్ కాబట్టి అది హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హైట్ వాళ్ళకి సెట్ ఆర్ పెరుగుతూ ఉండడం వల్ల దానివల్ల మనం అది కన్సిడర్ చేయము, ఓన్లీ ఏజ్ బట్టి వెయిట్ సెట్ చేస్తాము. సో దాని ప్రకారంగా మనం చూడాలి. పర్సంటైల్స్ ఉంటాయి. సో ఆ ఏ పర్సంటైల్లో ఉన్నారు, ఒకవేళ ఓవర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారా, అండర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారా, అది చూస్తూ మనం సెట్ చేస్తాం అనమాట. ఒక పర్టికులర్ అనేది పర్సంటైల్, అది మనకి గ్రోత్ చార్ట్స్ అనేవి ఉంటాయి, మనం కూడా చూసుకోవచ్చు. లేదంటే ఒక అంటే ఆబ్వియస్లీ ఒక ప్రొఫెషనల్ దగ్గర వెళ్ళి చూస్తే, కన్సల్ట్ చేస్తేనే ఇంకా పర్ఫెక్ట్ ఐడియా అనేది మనకు వస్తుంది అనమాట. సో అలా మనం చూడొచ్చు అనమాట. ఓకే, అంటే పిల్లలు లావుగా ఉన్నారు అంటే వాళ్ళు ఒబేస్ అని కన్ఫర్మ్ చేసేసుకోవచ్చా, లేదంటే వీటికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా, అసలు ఎట్లా చూస్తారు? లేదు, గ్రోత్ చార్ట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూడాల్సింది ఏంటి, వెయిట్ చెక్ చేసుకుని, ఏజ్, హైట్ చెక్ చేసుకుని, మనకి ఈ చార్ట్స్ గ్రోత్ చార్ట్స్ మనం చెక్ చేసుకుని ఏ పర్సెంటైల్లో ఉన్నారు అనేది చూడాలన్నమాట. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది జస్ట్ ఓవర్ వెయిట్ ఉన్నారా, ఒబీస్ ఉన్నారా, అండర్ వెయిట్ ఉన్నారా, లేదా నార్మల్ హైట్ బట్టి వెయిట్ ఉన్నారా అనేది మనం అంటే ఏజ్ బట్టి వెయిట్ ఉన్నారా అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఒకవేళ ఒబీస్ ఉన్నారు అని ఎక్కువ డౌట్, అదర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవడానికి అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి ఈ గ్రోత్ చార్ట్స్ అనేవి మనం చూసుకున్నాము అంటే సరిపోతుంది. అంటే బేసిక్గా పెద్దవాళ్ళు చెప్తుంటారు పిల్లలు ముద్దుగా బొద్దుగా ఉంటేనే మంచిగా ఉంటారు, పెట్టండి అమ్మా ఫుడ్ తింటారు అని. బేసిక్గా మన ఇళ్లలో వినే టాపిక్సే కదా ఇవి. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ని మనం ఏమైనా ఖండించాలా? మీరేం చెప్తారు యాజ్ ఏ డైటీషియన్గా? చిన్నప్పుడు ఏంటి అంటే అదంతా కూడా మిల్క్ ఫ్యాట్. అంటే చిన్నప్పుడు అంటే పుట్టిన పిల్లలకి ఏంటంటే అలా కొంచెం బొద్దుగా ఉంటే బాగుంటుంది అంటారు. అలా ఉంటారు ఎందుకంటే పాల మీదే ఉంటారు కాబట్టి ఆ మిల్క్ ఫ్యాట్ వల్ల ఆ చీక్స్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే పిల్లలు, అందుకే మనం చూస్తాం కదా, ఫుడ్ మొదలు పెడతారు, ఆ చీక్స్ తగ్గిపోతూ ఉంటాయి, మిల్క్ తగ్గించేస్తాం కాబట్టి సాలిడ్ ఫుడ్ పెడుతున్నప్పుడు ఇవన్నీ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఏం లేదు. బట్ విజిబిలీ మనం
ఎక్కువగా ఏంటి అంటే మన ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే లావుగా ఉన్నారంటే హెల్దీగా ఉన్నారనే కాన్సెప్ట్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. బట్ అట్లా కాదు, సన్నగా ఉన్నారైనా సరే కొంతమందికి మెటబాలిజం అదొక మళ్ళీ సపరేట్ టాపిక్. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఎంత తిన్నా కూడా లైక్ కరెక్ట్గా వాళ్ళ ఏజ్కి వాళ్ళు తిన్నా కూడా వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అవ్వరు, బట్ దే ఆర్ హెల్దీ, ఆ వెయిట్ కరెక్ట్గా ఉన్నారు అని చెప్పినా కూడా వాళ్ళ ఏజ్కి ఆ వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు, దాంట్లో అంటే ప్రాబ్లం లేదు. బట్ ఒకవేళ ఏజ్ ఏదైతే ఉందో దానికి ఎంత తిన్నా కూడా వెయిట్ అసలు పుట్ ఆన్ అవ్వట్లేదు, అండర్ వెయిట్ కేటగిరీలో ఉన్నారు అంటే నో, దెర్ ఇస్ సంథింగ్, ఏదో ప్రాబ్లం ఉంది డైట్లో కానీ, లేదా బోన్ వెయిట్ పెరగట్లేదో, లేదా కాల్షియం తక్కువ ఉందో, ప్రోటీన్ తక్కువ ఉందో, ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. అందుకే వెయిట్ చాలా తక్కువ చూపిస్తుంది అనేది మనం గమనించుకోవాల్సిన కంపల్సరీ విషయం అనమాట. బొద్దుగా ఉన్నారు అంటే ఎందుకంటే అంత తింటున్నారా? బికాస్ ఆ ఏజ్ ప్రకారం ఎన్ని క్యాలరీస్ తినాలో అంతే ఇవ్వాలి పిల్లలకు కూడా. ఓకే, మనం ఎక్స్ట్రా ఎప్పుడు పెడతాము అంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తున్నా, లేదంటే డాన్స్, కూచిపూడి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఎక్కువగా యూనో వాళ్ళు దాంట్లో ఉన్నారు అన్నా, లేదా స్పోర్ట్స్లో ఉన్నారు అన్నా కూడా దానికి తగ్గట్టు కూడా కొన్ని క్యాలరీసే ఇస్తాం మేము. సో అలా కూడా వాళ్ళు వెయిట్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఈవెన్ స్పోర్ట్స్ కేటగిరీ అయినా కూడా వాళ్ళకి కంపల్సరీగా ఒక పర్టికులర్ వెయిట్ ఉంటుంది, దాంట్లోనే మెయింటైన్ చేయాలి. ఎక్కువ వెయిట్ ఉన్నా తక్కువ వెయిట్ ఉన్నా దే డోంట్ టేక్. సో వెయిట్ మెయింటైన్ చేయడం ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ లైక్ అలా ఇందాక మీరు చెప్తున్నట్టు బొత్తుగా ఉంటే బాగుంటారు కాబట్టి మనం మెయింటైన్ చేయాలి అని కాదు, హెల్దీగా ఉన్నారు అండ్ స్పోర్ట్స్లో మెయిన్గా తీసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే అందరూ కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఆ నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు బీ సెలెక్టెడ్ ఆర్ టు బీ క్వాలిఫైడ్ ఆ పర్టికులర్ స్పోర్ట్స్లో ఉండాలి అంటే నార్మల్ వెయిట్ చాలా ఇంపార్టెంట్. సో అది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఒకవేళ డాన్స్ కానీ, కూచిపూడి కానీ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలన్నా కూడా, వాళ్ళు యాక్టివ్గా ఉండాలన్నా కూడా నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. సో ఇవన్నీ కూడా మనకి అంటే ఆబ్వియస్లీ ఓవరాల్గా హెల్త్ బాగుండాలంటే కూడా నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. అండ్ పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టడం అనేది ఈ రోజుల్లో పేరెంట్స్కి ఇది ఒక పెద్ద టఫ్గానే మారింది. ఎందుకంటే వాళ్ళు లీఫీ వెజిటేబుల్స్ని అవాయిడ్ చేస్తుంటారు, గ్రీన్ వెజిటేబుల్స్ని అవాయిడ్ చేస్తుంటారు, ఎక్కువగా జంక్ ఫుడ్ సైడ్ చాక్లెట్స్ లైక్ కలర్ఫుల్గా ఏవి కనిపిస్తే వాటి సైడ్ అట్రాక్ట్ అవుతుంటారు కదా. సో మీరు పేరెంట్స్కి ఇచ్చే సజెషన్స్ ఏంటి కిడ్స్ ఫుడ్ విషయంలో? సో ఫుడ్స్ జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను గమనించింది ఏంటి అంటే ఫుడ్ చాలా వేరీడ్ చాయిస్, అందరికీ ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఇంట్లో అనేది పెట్టరు. లేదు అంటే స్కూల్లో కూడా అలా, స్కూల్లో ఏంటంటే చాలామంది స్కూల్ ఫుడ్ అనేది ఇప్పుడు ఎక్కువగా వచ్చేసాయి. సో స్కూల్ ఫుడ్ ప్రిఫర్ చేయడం అనేది ఎక్కువగా అవుతుంది. అఫ్కోర్స్ ఐ డూ సీ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, లాట్ ఆఫ్ గుడ్ స్కూల్స్లలో కూడా ఏంటి అంటే ఒక డైటీషియన్ అనేది ఉంటారు. దే ఫార్మ్ అ మెనూ, ఒక సైక్లిక్ మెనూ నడుస్తుంది. అంటే మండే ఇది, ట్యూస్డే ఇది, వెన్స్డే. సో దేస్ రిపిటేషన్ లేకుండా హెల్దీ చాయిసెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లా మళ్ళీ నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఇయర్ కానీ, లేకపోతే ఆఫ్టర్ 6 months కానీ మార్చడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా తింటే ఓకే. ఇంట్లో ఒకవేళ బాక్స్ పెడుతున్నారు అంటే డెఫినెట్లీ పిల్లలకి నచ్చేది, పిల్లలు తినేదే పెడుతూ ఉంటారు చాలామంది. లేదంటే అప్పుడప్పుడు పిల్లలు ఏంటంటే పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఏం తెస్తున్నారో చూసి అది అడిగి చేయించుకోవడము లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అది కూడా చాలా ఇంపార్టెంటే, ఎందుకు అంటే వాళ్ళు కొత్త ఫుడ్ ట్రై చేయడానికి అదొక బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలా కూడా మనం చేసి పెడుతూ ఉంటాము. బట్ ఇప్పుడు డైటీషియన్స్ ఎలా అయితే ప్లాన్ చేస్తూ ఉంటారో సైక్లిక్ మెనూ, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆకుకూరలు తినరు, ఇది తిన, బట్ ఇంట్లో ముందు నుంచే మనము ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని. ఆ థాట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది స్కూల్ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత పెద్దగా అయిన తర్వాత మీరు తినాలి, ఇది మంచిది అంటే వాళ్ళకి అది ఉన్నా కూడా సొంతంగా అది రాదనమాట. అన్లెస్ అండ్ అంటిల్ దే సీ ఏదో ప్రాబ్లం ఉంది, ఎఫిషియన్సీ ఉంది, అందుకనే మనం తినాలి అనేంతవరకు తెచ్చుకోకుండా స్కూల్ అప్పటి నుంచే మనం ఇది తీసుకోవాలి అనేది స్కూల్లో కూడా యాక్చువల్లీ చెప్పాలి. స్కూల్లో కూడా చెప్పి స్కూల్లో కూడా ప్రాక్టీస్ చేపిస్తే అప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఇంటికి వచ్చి కూడా దే విల్ టెల్, ఇంట్లో నాకు ఇది కావాలి, నాకు ఇవాళ ఆకుకూర కావాలి, నాకు ఇవాళ క్యారెట్స్ కావాలి, నాకు ఇవాళ కలర్ఫుల్ వెజిటబుల్స్ వేసి సమ్ రైస్ ఐటమ్ లేకపోతే వీట్ పాస్తాతో ఇలాంటివి కావాలి. ఇవన్నీ ఎలా తెలుస్తుంది? వెన్ ప్రొఫెషనల్ అంటే ఒక డైటీషియన్ కానీ వాళ్ళు కలిసినప్పుడు, లైక్ వెన్ ద పేరెంట్స్ మీట్, లేదంటే స్కూల్ వాళ్ళు కూడా ఏంటి అంటే జనరల్గా వీ డూ కొన్ని వర్క్షాప్స్ చేస్తూ ఉంటాం కదా, అలా డైటీషియన్ రిలేటెడ్, న్యూట్రిషన్ రిలేటెడ్ వర్క్షాప్స్ చేస్తే స్కూల్లో పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ అనేది మనం పెంచొచ్చు అనమాట. సో డెఫినెట్లీ దే విల్ బ్రింగ్ చేంజ్ అనమాట ఇంట్లో కూడా. మ్యామ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు పిల్లలు తింటేనే ముద్దుగా బొద్దుగా ఉంటారని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళు రకరకాల ఫుడ్స్ని ఇస్తుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని ఇంకా గమనించరు. వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతున్నా కూడా
బాగున్నారులే ఈ టైంలో ఇలాగే ఉంటారు తర్వాత తగ్గిపోతారులే ఏజ్ వచ్చే కొద్దీ తగ్గుతుంది అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం? ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గడం అనేది. సో బేసికలీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే డిపెండ్స్ ఆన్ ద ఏజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గడం ఎప్పుడు అంటే 1, 2, 3 ఇయర్స్లో ఈ చేంజ్ మనం ఎక్కువగా చూస్తాము. దాని తర్వాత ఏంటి అంటే మెల్లగా పెరుగుతూ ఉండడమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటి వరకు ఆ మిల్క్ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది 1, 2, 3 ఇయర్స్లో టాడ్లర్ ఏజ్లో. అప్పుడు బాగా యాక్టివ్ ఉంటారు కాబట్టి ఆ టైంలోనే అది ఎక్కువగా వ్యాలిడ్ అని నేను చెప్తాను. దాని తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో డిపెండ్స్ మళ్ళీ ఎంతసేపు స్కూల్ అవర్స్ అవన్నీ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి కూడా లాట్ ఆఫ్ చేంజెస్ పిల్లల్లో ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ హాఫ్ డే స్కూల్సే అనుకోండి, లైక్ 9 to 12:30 అనుకోండి, మేజర్గా చేంజ్ అనేది కనిపించదు పిల్లల్లో. అంటే ఆ టైంలో లైక్ ఫర్ సపోజ్ PP1, PP2 ఆ గ్రూప్ లేదా నర్సరీ పెట్టుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఓకే తింటున్నా కూడా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి తగ్గిపోతుంది అనుకోవచ్చు. ఎందుకు అంటే టైం కన్స్ట్రెయింట్ అక్కడ వస్తుంది. సో ఇంట్లో మనం ఒక అరగంట గంట కూర్చుని పిల్లలకి పెట్టినా కూడా, ఫస్ట్ ఈ కిడ్స్ కూడా ఉంటారు కదా అందుకే గంట అని చెప్పాను. సో అలా పెట్టినా కూడా వాళ్ళు ఏంటంటే తింటారు. స్కూల్లో ఏంటంటే అక్కడ టక్ 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 కట్ అయిపోతుంది. 10-15 నిమిషాల్లో వాళ్ళు తినేయాలి. ఆ 15 నిమిషాల్లో వాళ్ళు ఎంత తింటారు? ఇంట్లో ఒక కప్ అంత ఫ్రూట్ తిన్నారు అంటే స్కూల్లో మేబీ ఒక 2 to 3 పీసెస్ తింటారేమో. అప్పుడప్పుడు మేబీ అది కూడా ఉండకపోవచ్చు, అప్పుడప్పుడు లేట్గా. సో దీస్ ఆర్ ద సిచ్యువేషన్స్. అట్లా ఫుడ్ తక్కువైపోతుంది స్కూల్ స్టార్ట్ అయినప్పుడు, అవునా? అలా అనుకోవచ్చు. బట్ స్కూల్కి వెళ్తే తక్కువైపోతుంది అంటే ఏంటి? ఈవెన్ ఫుల్ డే టైం ఉందనుకోండి, అప్పుడు యూ హ్యావ్ టు గివ్ 3 స్నాక్ ఆప్షన్స్ ఇస్తాం మనం. అక్కడ కూడా టైం కన్స్ట్రెయింట్ ఉంటుంది, అక్కడ కూడా వాళ్ళు ఫుల్గా తినరు. బట్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగ్గిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఓకే ఫైన్ అనొచ్చు, ఎస్ స్కూల్కి వెళ్తే తగ్గిపోతుంది. బట్ అలా అని చెప్పేసి తినేయాలి పెట్టేయాలి అని కాదు, స్టిల్ హెల్తీగానే పెట్టాలి. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాము, వాళ్ళు ఎప్పుడైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలామంది కిడ్స్ బాగా నీరసంగాను క్రాంకీగాను ఉండడం మనం చూస్తూ ఉంటాం. అది చిన్నపిల్లలు మాత్రమే కాదు, 10 years పిల్లలైనా సరే కొంచెం అలాగే కనిపిస్తూ ఉంటారు, నీరసంగా ఇట్లా వేలాడిపోతూ. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రోటీన్ అనేది వాళ్ళకి మీట్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఎక్కువ తినలేకపోతున్నారు, టైం సరిపోవట్లేదు. సో అందుకని హెల్దీ ఆప్షన్స్ మనం చూస్ చేసి ఈజీ ఫుడ్స్, స్మార్ట్ ఫుడ్స్ వాళ్ళు తినే ఆ కొంచెంలోనే మనం కనుక ప్లాన్ చేసి పెట్టాము అంటే వాళ్ళకి బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చైల్డ్ ఒబేస్ అటాక్ అయిన తర్వాత ఆ కిడ్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే ఇది చాలా మందికి ఐడియా లేదు. బేసిక్గా లావుగుంటే బొద్దుగా ఉన్నారని మాత్రమే అనుకుంటున్నారు తప్ప దాని వెనకాల ఏం జరుగుతుంది, వాళ్ళ హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది ఆలోచించలేకపోతున్నారు పేరెంట్స్. ఏంటి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి ఫర్దర్గా? సో అందరికీ కంపల్సరీగా ఒబిసిటీ వల్ల అంటే లావుగా ఉండడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తాయి పిల్లల్లో అని మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అడల్ట్స్ అనుకోండి, ఎస్ ఏజ్ ఒకవేళ ఒబిసిటీ ఎక్కువ ఉందనుకోండి, ఆ ఏజ్ ప్రకారం 35 దాటిన తర్వాత మనకి షుగర్, డయాబెటీస్ ఎట్సెట్రా వస్తాయి మనం ఒక అందాజా చెప్పగలం. పిల్లల్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు లావుగా ఉన్నా కూడా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ ఎక్సర్సైజ్ రొటీన్ కొంచెం బాగానే ఉంటుంది. బట్ ఏంటి అంటే వాళ్ళకి సరైన పోషకం అందకపోతే కొంచెం నీరసంగా ఉండడము, కొంచెం ఆ హెవీనెస్కి వాళ్ళు ఆ స్పోర్ట్స్ ఆడలేకపోవడం కానీ, లేకపోతే ఇండైజెషన్ ఇష్యూస్ కానీ, లేకపోతే స్టమక్ పెయిన్ ఇష్యూస్ కానీ. మెయిన్గా ఫస్ట్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇమ్యూనిటీ అనేది తక్కువైపోతూ ఉంటుంది ఒకవేళ బ్యాలెన్స్డ్గా ఫుడ్ పెట్టకపోతే. సో అది మనం చూస్తూ ఉండాలి. ఇమ్యూనిటీ, ఇండైజెషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? సింపుల్గా జలుబు, దగ్గు, జ్వరాలు ఇలాంటివి కూడా ఏమన్నా బాడీ ఏమన్నా కాంప్రమైజ్ అయిపోయిందా ఇమ్యూనిటీ మీద అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇది అందరికీ మామూలుగా పిల్లలందరికీ కూడా వచ్చేదే. బట్ ఈ లావుగా ఉండడం వల్ల ఏంటి అంటే జనరల్గా కొంచెంగా ఇవి మనం చెక్ చేస్తూ ఉండాలి ఎలా ఉంది. ఈచ్ కిడ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఆ వెయిట్ జనరల్గా బోన్స్ పైన కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అది కూడా మనం కంపల్సరీగా చెక్ చేయాలన్నమాట. లేదంటే ఊరికే కాళ్ళు నొప్పి అని కంప్లైంట్ చేయడం కానీ, లేకపోతే నిద్ర సరిగా పట్టుకుపోవడం కానీ, ఆయాసం ఎక్కువ వస్తుంది అని చెప్పడం కానీ. సో ఇవన్నీ కూడా డిపెండ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం యాక్చువల్లీ చూస్తూ ఉండాలి. అంటే మనం కొంతమంది కిడ్స్లో చూస్తాం, మీరు అన్నారు కొంతమంది స్కూల్ నుంచి రాగానే నీరసంగా ఇలా ఉండిపోతారని. అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంతమంది యాక్టివ్గా కూడా ఉంటారు. ఏంటి ఈ డిఫరెన్స్ అసలు? సో అదే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్
లావుగా ఉన్న వాళ్ళే ఇలా నీరసంగా ఉంటున్నారని కాదు. జనరల్గా ఏంటంటే వెయిట్ బట్టి కాకుండా మనకి ఫుడ్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ వేలో వెళ్ళాలి. అది సన్నగా ఉన్నా కూడా లావుగా ఉన్నా కూడా కంపల్సరీగా బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది వాళ్ళకి వెళ్ళాలి. ఆ బ్యాలెన్స్ లేకపోతే డెఫినెట్గా వాళ్ళకి ఉన్న ఆ హైట్కి వాళ్ళకి ఒకవేళ లావుగా ఉన్నారు అంటే కంపల్సరీగా ఫుడ్ ఎక్కువ తింటారు వాళ్ళు, అవునా? సో ఎక్కువ అంటే రైస్ ఎక్కువ పెట్టడం కాదు, ప్రోటీన్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి, వెజిటబుల్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టాలి. దానివల్ల ఫిల్లింగ్నెస్ అనేది వస్తుందన్నమాట. సో అలా పెడుతున్నారా లేదా అనేది కూడా మనం చూడాలి. లేదు అంటే వాళ్ళు అలా నీరసపడిపోతూ ఉంటారు. సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎవ్రీ 2 to 3 hours మనం కొంచెం కొంచెంగా పెడుతూ ఉండాలి. బికాస్ వాళ్ళ మెటబాలిజం ఎక్కువ ఉండుండొచ్చు, తొందరగా మేబీ ఆ క్యాలరీస్ అన్ని యూజ్ అయిపోతూ ఉంటుండొచ్చు. దానివల్ల కూడా వాళ్ళకి అలా అవుతూ ఉండుండొచ్చు. సో వచ్చిన తర్వాత కూడా వెంటనే హెల్దీగా ఏదైనా ఆప్షన్ ఇవ్వడం కూడా మనం చేస్తూ ఉండాలన్నమాట. అండ్ కొంతమంది పేరెంట్స్ నుంచి మనం వింటుంటాం, బేబీ కొంచెం బొద్దుగా ఉన్నట్టుంది కదా, కొంచెం చూసుకోండి అని చెప్పినప్పుడు, లేదు మా ఫ్యామిలీలో అందరూ లావుగానే ఉన్నారు, మా బేబీ కూడా ఇలాగే వచ్చిందని చెప్తుంటారు కదా. అసలు ఏంటి ఇది కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా కిడ్స్లో? సో దిస్ ఇస్ వన్ థింగ్. అసలు అందరం మనము పట్టించుకోకూడదు ఏంటి అంటే ఈ సొసైటీ టాక్స్. స్కూల్లో కూడా అంతే కదా, జనరల్గా బులీ చేయడం కానీ, లేకపోతే నువ్వు నీ వెయిట్ ఎక్కువ, ఇప్పుడు అది చాలా తక్కువ అయిపోయింది స్కూల్లో. బికాస్ ఐ థింక్ కిడ్స్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ కొంచెం సివిక్ సెన్స్ అది ఉంది కాబట్టి వాళ్ళకి కాస్త ఇలా ఒకళ్ళని మాట అనకూడదు అనేది వాళ్ళకి నేర్పిస్తున్నారు కాబట్టి అంతవరకు రావట్లేదు. బట్ జనరల్గా ఇలా ఫ్యామిలీలో టాక్స్ రావడము ఇలా అంటున్నారు అని కాకుండా మనకి తెలియాలి మనం ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము, మన పిల్ల ఎంత వెయిట్ ఉంటుంది, ఆ ఏజ్కి ఎంత ఉంది అనేది మనకి కరెక్ట్గా తెలిస్తే అప్పుడు మనం వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ బ్యాక్ చేయగలము. సేయింగ్ దట్ లేదు ఒకవేళ లావుగా ఉన్నా కూడా మేము హెల్తీగానే పెడుతున్నాము, చూస్తున్నాము, దిస్ ఇస్ అ ఏజ్, గ్రోయింగ్ ఏజ్ కాబట్టి వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి టు మీట్ అ డాక్టర్, టు మీట్ అ డైటిషియన్, దెన్ చేంజ్ దే డైట్ అలా చేశారు అంటే డెఫినెట్గా సెట్ అవుతుంది. మ్యామ్, చైల్డ్ ఒబేసిటీకి టాప్ 5 రీజన్స్, కారణాలు వీటి వల్ల అటాక్ అవుతుంది అంటే మీరేం చెప్తారు? ఓకే, టాప్ 5. సో టాప్ 5 అంటే ఫస్ట్ నేను చెప్తాను ప్రాపర్ బ్యాలెన్స్ లేకపోవడము. అంటే మనము రైస్ పెడతాము, చపాతీ పెడతాము, వెజిటబుల్ పెట్టేస్తాము, దాంతోపాటు ఒక ప్రోటీన్ ఆప్షన్ మిస్ అవుతూ ఉంటుంది, లేదంటే ఏదో ఒకటి కంపల్సరీగా మిస్ అవుతూ ఉంటుంది. సో అలా కార్బ్ ఇంటేక్ ఎక్కువ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ దే ఆర్ అంటే ఈ జంక్ ప్యాకెట్ ఫుడ్ ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్, లేదంటే మీరు ఇలాంటి ప్రతిసారి యూ కాంట్ క్యారీ, లేదా ఎవ్రీ టైం వంట చేసి తీసుకోలేము అనుకున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, హెల్దీ ఆప్షన్స్, అవి చూస్ చేసుకోకుండా ఎవ్రీడే జంక్ ఫుడ్ అనేది లైక్ ఓకే నువ్వు ఈ పని చేస్తే నేను నీకు చిప్స్ కొనిస్తాను, నువ్వు ఈ పని చేస్తే నీకు బిస్కెట్స్ ఇస్తాను, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అట్లా ఇస్తున్నాము, మనము గిఫ్ట్ చేస్తున్నాం, సైకాలజీ అలా పెంచుతున్నాం మనం కిడ్స్కి. కాబట్టి అలా జంక్ ఫుడ్స్ ఇవ్వడం అనేది మనము అలవాటు చేయడం వల్ల అవుతుంది. హెల్దీ ఆప్షన్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల సాల్ట్ ఇంటేక్, షుగర్ ఇంటేక్ అనేది పెరిగిపోతూ ఉంది బాడీలో. జంక్లోనే వస్తాయి ఇవన్నీ, బట్ సాల్ట్ అండ్ షుగర్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ టు ద బాడీ. ఇప్పుడు అని కాకపోయినా కూడా ఒక లాంగ్ రన్లో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇప్పుడు వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు షుగర్స్ వల్ల, అది మనకు తెలిసిందే. అది కాకుండా కూడా ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా బోన్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. దానిపైన కూడా కొంచెం మనకి అరే నేను లావుగా ఉన్నాను అందరు అలా ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వచ్చే ఛాన్స్ అవకాశం ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి పిల్లలకి కూడా. కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో అలా షుగర్ అండ్ సాల్ట్ ఇంటేక్ పెరిగిపోవడం వల్ల అవుతూ ఉంటుంది. వెజిటబుల్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా నేను చాలా చూశాను పిల్లల్లో. ఎందుకంటే జనరల్గా ఏం చేస్తూ ఉంటారు అంటే సమ్ పులిహోర తొందరగా ఈజీ కదా బాక్స్లో, నిమ్మకాయ పులిహోర కానీ అలాంటి చేసేస్తూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు, పల్లీలు యాడ్ చేస్తాం మనం, సో దట్ ప్రోటీన్ అవుతుంది అని చెప్పేసి ఆ పల్లీలు తీసి పక్కన పెట్టేస్తారు. సో ఇట్ ఈస్ ఓన్లీ కార్బ్స్ వాళ్ళు తినేది. అట్లా ఎగ్జాంపుల్ అనమాట. సో ఆ కంపల్సరీగా చూసుకోవాలి. వెజిటబుల్స్ కంపల్సరీ, ఇప్పుడు పులిహోర పెడుతున్నారు, ఒక 4 క్యారెట్లు, 4 జస్ట్ స్లైసెస్ ఆఫ్ క్యూకంబర్ పెట్టి కొంచెం పెరుగు అలా పెట్టినా కూడా, థిక్ పెరుగు, మళ్ళీ కారుతో ఉంది నేను తినలేను, మళ్ళీ వాసన వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవి మళ్ళీ సీజన్ బట్టి కూడా మనం ఫుడ్ పెడతాం. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. సో అలా వెజిటబుల్ ఇంటేక్ తక్కువ అవ్వడం వల్ల కూడా అవుతుంది. మెయిన్ ఏంటి అంటే స్వీట్ అండ్ షుగర్ ఇంటేక్ ఎక్కువైపోవడం వల్ల. అంటే షుగర్స్ అండ్ ఆల్ కమింగ్ ఫ్రమ్ జంక్ ఫుడ్స్ ఆర్ డిఫరెంట్. మళ్ళీ ఈ స్వీట్స్, డెజర్ట్స్, తర్వాత ఇప్పుడు మనం తీసుకునే మిల్క్ షేక్స్ కానీ, లేకపోతే బయట ఫుడ్స్లో కానీ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇవి తీసుకోవడం వల్లనే, అంటే మనం ఏం చెప్తామంటే ఓకే మిల్క్ షేక్స్ తీసుకో హెల్దీ, జ్యూసెస్ తీసుకో హెల్దీ, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకో అంటే లాస్ట్ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకో హెల్దీ, ఇవన్నీ జ్యూసెస్ ఇవన్నీ కాదు. యూ ఈట్ అ ఫ్రూట్,
ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు అంటే దాంట్లో పీచు పదార్థం ఉంటుంది. సో దానివల్ల వెయిట్ కూడా తక్కువ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది, న్యూట్రియంట్స్ కూడా బాడీకి అందుతాయి, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి. అవన్నీ కాకుండా మేజర్గా ఇవన్నీ బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే ఆయిల్, షుగర్, సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా మనం పిల్లలకి ఇచ్చేస్తున్నాం. దానివల్ల వెయిట్ ఇష్యూస్ బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. దీంతో పాటు అడిషనల్గా ఏం వెళ్తుంది బాడీలో, కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్. సో ఇవన్నీ కూడా హార్మోనల్ చేంజెస్ తీసుకొస్తున్నాయి బాడీలో, అది అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే. సో మేజర్గా ఇప్పుడు అమ్మాయిలకు కూడా మనం చూస్తూ ఉన్నాము, చిన్నపిల్లల నుంచే కొంచెము మెన్స్ట్రల్ సైకిల్స్ తొందరగా రావడం, లేదా డీలే అవ్వడము, లేదంటే ఈ PCOD ఎఫెక్ట్ అవ్వడము, ఇదంతా కూడా అడాల్సెంట్ ఏజ్లో కూడా మనం ఇప్పటి నుంచే చూసేస్తున్నాం. ఎందుకు? బికాస్ ఆఫ్ దీస్ హార్మోనల్ చేంజెస్. ఈ హార్మోనల్ చేంజెస్ ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ప్యాకేజ్డ్ ఫుడ్ ఎంత మటుకు అది పక్కన పెట్టి న్యాచురల్ అండ్ హోమ్ మేడ్గా ఎక్కువగా ప్రిఫర్ చేశారు అంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్, ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పెద్దవాళ్ళలో కేర్ ఉండాలి, అట్ ది సేమ్ టైం కిడ్స్లో కూడా కేర్ ఉండాలని చెప్తుంటారు. ఈ సమ్మర్లో మీరు కిడ్స్కి ఎలాంటి డైట్ చార్ట్ని ఏదన్నా సజెస్ట్ చేయగలరా మీరు? కిడ్స్ ఎలా ఉండాలి సమ్మర్ మొత్తం, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందని? డెఫినెట్లీ. సో స్కూల్ గోయింగ్ పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా తగ్గించేస్తూ ఉంటారు కాబట్టి, ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉంటాయి కాబట్టి మెల్లగా ఆర్ ఎగ్జామ్స్ కొంతమంది నడుస్తాయి, కొంతమందికి నడవు. బట్ సమ్మర్ అనగానే ఫస్ట్ పిల్లలు ఎక్కువగా తీసుకునేది లిక్విడ్ ఇంటేక్. సో లిక్విడ్స్లో మెయిన్ ఫస్ట్ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటి అనేది నేను చెప్తాను. ఏది తినాలి అనేది ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క డిఫరెంట్ మెనూ సెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాంతో మనం బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఫస్ట్ అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను చెప్తాను. ఎందుకంటే సమ్మర్ వచ్చేటప్పటికి లిక్విడ్స్ అనగానే ప్యాకెట్ జ్యూసెస్, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అండ్ మిల్క్ షేక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అస్సలు అలాంటివి ఇవ్వకండి. దెన్ దాంట్లో ఎంత షుగర్ ఉంటుంది అండ్ ఎంత కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి మనకి తెలీదు. సో అవన్నీ కూడా తీసేసి జస్ట్ ఇంట్లో హోమ్ మేడ్ మీరు ఒక ఫ్రూట్ ఇచ్చినా చాలు. జ్యూసెస్ ఇవ్వాలి అనుకుంటే నిమ్మరసము, దాంట్లో సబ్జా గింజలు వేసేసి రోజు అలా పెట్టి వాళ్ళకి అలా తీసుకుంటూ ఉండడం అలవాటు చేసుకో. దాంట్లో షుగర్ వేయద్దు, అసలు పంచదార కానీ బెల్లం కానీ వేయాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. అలా ఒక పెద్ద జగ్గులో ఆరెంజ్ జ్యూస్ కానీ లెమన్ నిమ్మకాయ రసం కానీ చేసేసి సబ్జా గింజలు వేసేసి పెట్టారంటే, కొన్ని మింట్ లీవ్స్ వేసి పెట్టారంటే వాళ్ళకి దాహం వేసినప్పుడల్లా, ఆర్ మళ్ళీ ఎక్కువగా తాగేస్తూ ఉంటారు కదా, సో షుగర్ లేకుండా ఉంది కాబట్టి పర్వాలేదు, కొంచెం డైల్యూట్ చేసేసి పెట్టారు అంటే ఆ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈస్ అ న్యాచురల్ మెటబాలిక్, అంటే బూస్ట్ చేయడం అనమాట. అంటే బరువు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, సన్ బర్న్ లేకుండా హెల్ప్ చేస్తుంది, సన్ ట్యాన్ లేకుండా హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ లేకుండా కూడా చూస్తుంది. సో ఇది ఒక మంచి టిప్ అనమాట ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది. తర్వాత తినే ఫుడ్స్లో ఏంటి అంటే జనరల్గా స్నాక్ ఆప్షన్సే మేజర్గా వాళ్ళకి కావాల్సింది. స్నాక్స్ ఆ ప్యాకెట్లో రెడీగా వాళ్ళకి అది ఉండి అలా తినేసేసేటట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు. అలా కాకుండా నట్స్ పెట్టాలి వాళ్ళకి. అఫ్ కోర్స్ నేను జనరల్గా ఏంటంటే ఇప్పుడు బాదాము, వాల్నట్స్, జీడిపప్పు ఇలాంటివన్నీ ఏంటంటే సాల్టెడ్ వర్జన్స్లో కూడా మనం బయట రెడీమేడ్ అమ్ముతూ ఉంటారు కదా, అది జనరల్గా నేను చెప్పను. బట్ కొంచెం అలవాటు చేయాలి అంటే కొంచెం సాల్టెడ్ కొంచెం నార్మల్ది మిక్స్ చేసి పెట్టాము అంటే కొంచెం సమ్మరే కాబట్టి ఆ స్వెట్లో మనకి లాట్ ఆఫ్ సాల్ట్ అనేది లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా చేసినా కూడా వాళ్ళకి బెనిఫిషియల్గానే ఉంటుందన్నమాట. సో అలా నట్స్ తీసి అక్కడ పెట్టేయడం, ఒక బాక్స్లో అలా వాళ్ళకి రెడీమేడ్ కనిపించాలి మేజర్గా. అలా చేసి పెట్టాము అంటే వాళ్ళది తింటూ ఉంటారు. ఫ్రూట్స్ కట్ చేసి అక్కడ పెట్టాలి, సాలెడ్స్ కట్ చేసి, అంటే జస్ట్ ఇలా వెజిటబుల్స్ కట్ చేసి అక్కడ పెట్టాము అంటే ఏదో ఒకటి కలర్ఫుల్గా పెట్టి కొంచెం చాట్ మసాలా చల్లి పెట్టడము అలాంటివి చేసి పెట్టామనుకోండి, వాళ్ళు డెఫినెట్గా వచ్చి మెల్లమెల్లగా అలవాటు చేస్తూ ఉంటారు. సో ఇది ఫస్ట్ మేజర్గా స్టార్ట్ చేస్తే వాళ్ళకి హైడ్రేషన్ లెవెల్స్ అనేది బాగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఈ వాటర్ ఏదైతే నేను చెప్పానో వీటన్నిటి నుంచి హైడ్రేషన్ లెవెల్స్ బాగా పెరిగి వాళ్ళకి ఆ ఆయిలీ ఫుడ్ మీద దృష్టి వెళ్ళకుండా హెల్ప్ అవుతుంది. అఫ్ కోర్స్ కంప్లీట్గా ఎవరము కట్ డౌన్ చేయలేము, బట్ మనం ఎడ్యుకేట్ చేసి మనం ఇంట్లోనే యూనో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్స్ కూడా వచ్చాయి, జస్ట్ ఆ వెజిటబుల్స్ ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై లాగా చేసి మనము విత్ వెరీ లిటిల్ బటర్ కానీ ఆయిల్ కానీ చేసి పెట్టాము అంటే డెఫినెట్గా వాళ్ళ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకుంటారనమాట. సో ఈ చిన్న థింగ్స్ ఫస్ట్ మనం చేసాము అంటే ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మనం చేసినట్టు. ఓకే మ్యామ్, అండ్ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే బేసిక్గా పెద్దవాళ్ళకి రైస్ కట్ చేయాలి, రైస్ వల్ల ప్రాబ్లం ఉందని మోస్ట్లీ మనం చాలా వీడియోస్లో చూస్తుంటాం. అండ్ కిడ్స్ విషయానికి వస్తే కూడా రైస్ కట్ చేయాలా, వాళ్ళకు కూడా లిమిటెడ్ రైసే పెట్టాలా, ఎట్లా? సో లిమిటెడ్ అంటే ఎంత అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. అఫ్ కోర్స్ డెఫినెట్లీ మేజర్గా ఏంటి అంటే దీంట్లో వచ్చేది హ్యాబిట్స్ వల్ల కూడా ఉంటాయండి. ఎందుకంటే చాలామంది కూడా ఓకే
కొంతసేపు ఏమంటాము, ఓకే తినేటప్పుడు స్క్రీన్ ఇస్తాను అంటాను. Yeah. బట్ దానివల్ల 1 hour వాళ్ళు తింటారు. ఎంత తింటున్నారు అనేది వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఫస్ట్ యాజ్ పేరెంట్స్ మన దృష్టి ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళు ఎంత తింటున్నారు, వాళ్ళు యూజువల్గా ఎంత తింటారు, ఇప్పుడు ఎంత తింటున్నారు, ఆ క్వాంటిటీ అనేది మనకి డెఫినెట్గా తెలుస్తుంది మన పిల్లలు ఎంత తింటారు అని. దాన్ని బట్టే మనం కనుక ఇచ్చాము అంటే బెటర్గా ఉంటుంది. లేదు ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఆయిలీ కర్రీ ఎక్కువగా ఉంది, ఒక ఫ్రై కర్రీ ఎక్కువగా ఉందనుకోండి, సో ఆ రోజు ఏం చేయండి, కొంచెంగా అన్నం పెట్టి వెజిటబుల్ కంటెంట్ ఎక్కువగా వేసి పెట్టాలన్నమాట. అలా డెఫినెట్లీ ఒక కిడ్కి ఇంత రైసే కరెక్ట్ క్వాంటిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్ ప్రకారం క్యాలరీస్ ఉంటాయి కదా. సో క్యాల్కులేట్ చేసి మేము చెప్తాము, ఓకే ఇంత క్యాలరీస్లో నువ్వు ఒక 1.5 కప్ 2 cups ఆఫ్ రైస్ నువ్వు తినాలి అంతే, అంతకన్నా ఎక్కువ తినకూడదు, దాంతోపాటు వెజిటబుల్స్ తినాలి అని చెప్పేసి. డెఫినెట్గా అంతకన్నా ఎక్కువ తినలేరు కిడ్స్. ఓన్లీ థింగ్ దాంతోపాటు ఏం తింటున్నారు అనేది చాలా వాల్యూ యాడ్ అవుతుంది అనమాట. సో అది మనం చేసుకుంటూ ఉండాలి. రైస్ అంటే ఎస్ డెఫినెట్లీ మన కిడ్కి మనకు తెలుస్తుంది, ఇంత తింటే వాడికి ఆల్రెడీ ఫుల్ అయిపోతాడు, వాడు అంతకన్నా ఎక్కువ తినలేడు. జస్ట్ బికాస్ మనకి ఆ డిస్ట్రాక్షన్ వల్ల కొంచెం ఎక్కువ తినేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫస్ట్ ఫుడ్ తిన్నారు అంటే ఎస్ ఒక ఇంత కప్ రైస్ వాడు తినగలుగుతాడు అని మనకు తెలుస్తుంది. అండ్ కొంతమంది పేరెంట్స్లో మనం చూస్తుంటాం, ఎప్పుడు చూసినా ఫీడింగ్ చేస్తూనే ఉంటారు పిల్లలకి, తినట్లేదు అని ఎప్పుడు చూసినా ప్లేట్ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? సో అంత కంటిన్యూస్గా ఫీడ్ చేయడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత కూడా మనం ఏం చెప్తాము, ఒక 20 minutes వదిలేసేలా కూర్చో, స్ట్రైట్గా కూర్చో, పడుకోవద్దు వెంటనే. ఎందుకు? బికాస్ బాడీ డైజెస్ట్ చేయాలి, అబ్జార్బ్ చేయాలి, ఓకే అసిమిలేట్ చేయాలి బాడీకి. సో ఇదంతా టైం పడుతుంది. మనకి 2 hours అట్లీస్ట్ గ్యాప్ ఇవ్వాలి. వెయిట్ తక్కువ ఉండి కూడా చాలామంది పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే, నా క్లయింట్స్ వచ్చి చెప్తుండే నేను ఎవ్రీ 1 hour పెడతానండి ఎందుకంటే చాలా తక్కువ ఉంది కదా. అక్కడ అరగట్లేదు, అక్కడ కాన్స్టిపేషన్ వచ్చేసింది పిల్లకి. సో మీరు ఎంత పెట్టినా కూడా అక్కడ నీకు మెయిన్ థింగ్ గట్ హెల్త్ బాగుండాలండి. మీరు ఎంత పెట్టినా కూడా గట్ అది తీసుకుని బాడీకి ఇవ్వగలిగితే కదా న్యూట్రిషన్ వచ్చేది. సో టైం టు టైం బట్టి లైక్ 2 to 3 hours గ్యాప్ ఇచ్చి కొంచెం కొంచెంగా పెడితేనే వాళ్ళకి అది డైజెస్ట్ అవుతుంది, అప్పుడే అది బాడీకి అందుతుంది అనమాట. అంతే. అండ్ కిడ్స్ గట్ హెల్త్ బాగుండాలి అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ పాల మీద ఎన్ని డిస్కషన్స్ వచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాము అంటే పెరుగు రూపంలో తీసుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి మనకి ఇది కంపల్సరీ కావాలి కాబట్టి పాస్చరైజ్ మిల్క్తో మనం ఇంట్లోనే పెరుగు తోడు పెట్టుకుని ఆ పెరుగన్నం పెడితే డెఫినెట్గా మంచిది. అది కాకుండా ఏంటంటే పెరుగు తినని వాళ్ళు కూడా ఉంటారు. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేది పెట్టాలి. అంటే ఇడ్లీ, దోశ ఇవి కూడా ఫర్మెంటెడ్. సో ఇవి కూడా చక్కగా పెట్టచ్చు. దానివల్ల కూడా హెల్దీ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది అనమాట బాడీలో. లేదు అంటే మామూలుగా మనము ఫర్మెంటెడ్ రైస్ అని చెప్తూ ఉంటాం కదా, సద్దన్నం అని తింటుండే ఇప్పుడు కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ లాగా ఫేమస్ అయింది. రైస్ తో కూడా ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. చాలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది పిల్లల్లో అంటే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి ఈ ఫర్మెంటెడ్ రైస్ కానీ సద్దన్నం ఏదైతే మనం మజ్జిగలో నానపెట్టుకుని అంటే రాత్రి వండిన అన్నం కొంచెం పెట్టేసుకుని మార్నింగ్ తినచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా. అలా ఒక 2 to 3 days వారంలో, రోజు కాదు 2 days అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా గట్ హెల్త్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ ఈ మధ్య మనం చూస్తున్నాం స్ట్రోక్స్ పెద్దవాళ్ళలో వస్తుంది అండ్ యూత్లో వస్తుంది, స్పెషల్లీ కిడ్స్లో కూడా మనం చూస్తున్నాం కొంతమందిలో. ఏంటి అసలు దీనికి రీజన్ ఏంటి? ఫుడ్ అనేది సరిగా లేకపోవడమా, స్లీప్ లేకపోవడమా, ప్రెషర్ ఉందా వాళ్ళకి స్టడీస్లో? అసలు మీరేం చెప్తారు యాజ్ ఎ డైటిషియన్గా? బేసికలీ అది చిన్న పిల్లలకైనా సరే మనము పెద్దవాళ్ళకైనా సరే మనం మేజర్గా చూసేది లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ మనకి రావడం. ఒక లైఫ్ స్టైల్ బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? సరిగ్గా ఆహారం తీసుకోవాలి, ఎక్సర్సైజ్ మనకి కరెక్ట్గా ఉండాలి, నిద్ర సరిగ్గా పోవాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. డెఫినెట్గా నిద్ర చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ వెయిట్ తగ్గడానికి కూడా నిద్ర మీరు ఎంత సరిగ్గా పోతున్నారు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే నిద్ర అనేది ఏంటి, బాడీకి మాత్రమే రిలాక్సేషన్ కాదు, లోపల మనకి కొంచెం రెజ్యువినేట్ అవ్వడానికి కూడా అది మన బాడీ చూస్తూ ఉంటుందన్నమాట ఆ టైంలో. కాబట్టి నిద్ర కంపల్సరీగా 6 to 7 hours కంపల్సరీగా తీసుకోవాలి. స్ట్రెస్ లేకుండా కూడా చూసుకోవాలి. స్ట్రెస్ ఉంటుంది డెఫినెట్గా ఆ ఏజ్లో, అంటే వర్కింగ్ స్టాఫ్ కానీ లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ స్ట్రెస్ ఉంటుంది. బట్ దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం? సో ఇంట్లో కూడా పిల్లలకి పేరెంట్స్ కొంచెంసేపు మాట్లాడుతూ కొంచెం టైం ఇవ్వడము, ఏం జరుగుతోంది స్కూల్లో అడగడము, ఇఫ్ దే ఆర్ రియలీ స్ట్రెస్డ్ అప్, లేదు ఎవ్రీథింగ్ విల్ బీ స్మూత్ అని చెప్పడము, ఒక అరగంట సేపు ఒక ఫ్యామిలీ డిన్నర్ చేసుకుని కూర్చుని మాట్లాడుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ, పేరెంట్స్ ఇలాంటివి కొంచెం టైం తీసుకున్నారు అంటే డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. మా కౌన్సిలింగ్స్ చాలా అవసరం, అది పేరెంట్సే ఇస్తారు.
సో అలా ఇచ్చినప్పుడే వాళ్ళు డెఫినెట్లీ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. సో అది షేర్ అనమాట. ఎవరితోనూ చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్ట్రెస్ అనేది బిల్డప్ అయిపోతూ ఉంటుంది. సో అది లేకుండా చూసుకోవాలి. వాటర్ ఇంటేక్, ఈ 5 థింగ్స్ లైఫ్ స్టైల్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్గా ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్లీ మనం అంటే యాజ్ లాంగ్ యాజ్ మనకి ఏమవుతుంది అది లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, ఏమవుతుంది ఎప్పుడు చెప్పలేము. బట్ యాజ్ లాంగ్ యాజ్ మనం ఇది మెయింటైన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వీ కెన్ డిలే ఆల్ దీస్ హెల్త్ ఇష్యూస్ అనమాట. ఓకే మ్యామ్, చైల్డ్ ఒబెసిటీ బారిన పడకుండా ఉండాలి అంటే ఒక గోల్డెన్ రూల్ ఉందనుకోండి, ఉంటే అదేంటి, ఆ గోల్డెన్ రూల్ ఏంటి మీరు చెప్తారా? సో గోల్డెన్ రూల్ ఏంటి అంటే మీ ఫుడ్ ప్లేట్లో అంటే యాజ్ అ డైటిషియన్ చెప్పాలి అంటే మీ ఫుడ్ ప్లేట్ ఒక ప్లేట్ ఉందనుకోండి, దాంట్లో మీరు ఎక్కువగా తినాల్సింది లేదా మీకు ఇట్లా కనిపించాలి అంటే ఫస్ట్ కలర్స్ ఉండాలి. అంటే మీకు గ్రీన్ కలర్ ఆకుకూరలు ఉండాలి, ఆరెంజ్ కలర్ సమ్ వెజిటబుల్స్ ఉండాలి, అండ్ వెజిటబుల్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఆ రెండింటి తక్కువగా రైస్ ఉండాలి. అట్లా మీరు స్టార్ట్ చేశారు అంటే డెఫినెట్లీ ఒబిసిటీ రాకుండా ఉంటుంది. బ్యాలెన్స్ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట డైట్లో, అంటే మనం తినే ఆహారంలో. అది ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుందో వెయిట్ గురించి మీరు అసలు థింక్ కూడా చేయక్కర్లేదు, అది దానిపైన చేసుకుంటూ పోతుంది. మీరు తినే వెజిటబుల్స్, మీరు తినే ప్రోటీన్స్, మీరు తగ్గించిన రైస్ ఏదైతే ఉంటుందో దాని బారిన అది వెయిట్ తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్, ఫైనల్లీ సమ్మర్ కాబట్టి కిడ్స్ ఎంతవరకు వాటర్ ఇంటేక్ తీసుకోవాలి? 2 లీటర్స్ అట్లీస్ట్ మినిమం తీసుకుంటే మొత్తం వాళ్ళు తీసుకునే వాటర్ ఇంటేక్ కానీ మజ్జిగ జ్యూసెస్ కానీ లైమ్ వాటర్ కానీ త్రూ అవుట్ ద డే, అంటే మళ్ళీ డిపెండ్స్ ఏజ్ బట్టి. బట్ స్టిల్ స్కూల్ గోయింగ్ వాళ్ళు మనం 1 లీటర్ డెఫినెట్లీ బాటిల్ మనం ఇస్తాం కదా, ఇంటికి వచ్చాక అట్లీస్ట్ ఇంకొక లీటర్ ఫినిష్ చేసేలాగా చూసుకోవాలన్నమాట, సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి గౌరీప్రియ గారు. ఇప్పుడు మనకి చైల్డ్ ఒబెసిటీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కిడ్స్లో ఇది రోజు రోజుకు పెరుగుతుంది. అందులో తెలంగాణ మనకు టాప్లో ఉంది, మన ఇండియా 3rd ప్లేస్లో ఉంది. సో ఈ అవేర్నెస్ కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు పేరెంట్స్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు, అండ్ మీరు చాలా మంచి క్వశ్చన్స్ కూడా అడిగారు కాబట్టి ఐ హోప్ ఇదంతా కూడా పేరెంట్స్కి అండ్ టీచర్స్కి కూడా డెఫినెట్లీ బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో డైటీషియన్ గౌరీప్రియ గారు చెప్పినట్లు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. చైల్డ్ ఒబేసిటీ మీ పిల్లల వరకు చేరకుండా జాగ్రత్తగా పడండి. స్టే ట్యూన్ టు 10 TV.